వెళ్ళి ప్రార్థన చేస్తానని ఇంటికి వచ్చి ఆయన ఏం చేశాడంటే మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆ చర్చి నాకు నచ్చింది, కోట్ల రూపాయలతో కట్టారు, చాలా అందంగా ఉంది చర్చి. ఆ చర్చికి వెళ్ళడానికి నాకు ఆ పాస్టర్తో మాట్లాడు, నేను ఆ చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు స్వరం ద్వారా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా కుమారుడా, ఆ చర్చి కట్టి 20 ఏళ్ళు అయింది, 20 సంవత్సరాల నుంచి నేనే లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే నా వల్ల కాలేదు. అర్థమవుతుందా? నీవు వెళ్ళి ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి అన్నాడు ఆయన. అర్థమవుతుందా? 20 ఏళ్ళ నుంచి నన్నే రానిలేదు వాళ్ళు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? కాబట్టి కోట్ల రూపాయలు కట్టిన చర్చిల్లో దేవుడు ఉండడండి. దేవుడు ఉండేది సజీవమైన ఆలయంలోనే. ఆయన ఎక్కడ ఉంటాడంటే నీలో నివసిస్తాడు. ఎంత కృపగల దేవుడు చూడండి. ఆయన నివాసం ఉండాలనుకుంటే వజ్రాలతో కట్టిన పట్టణాల్లో ఆయన ఉండగలడు.